ఇందాక బాల్కా సుమన్ అరెస్ట్ అయిన విషయం ఈరోజు రాష్ట్రమంతా తెలవాలనే ఒక లొల్లి చేసిండు తప్పించి నిజంగానే ఒక విద్యార్థి దశలో ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుడిలాగా కనబడిండా లేదు అంటే ఉగ్రవాదిలాగా గడబడిండా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు వీళ్ళందరి వెనకాల నష్టపోయేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ కార్యకర్తలు వాడు చెప్పినోడు బాగానే ఉంటాడు, జైలుకు పోయినోడు బాగానే ఉంటాడు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళు ఫామ్ హౌస్లలో బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ ఈరోజు రెచ్చగొట్టి మళ్ళీ మీ కార్యకర్తల్ని ఏ రోజైతే తెలంగాణ ఉద్యమంలో ఒకానొక రోజు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకనటువంటి హరీష్ రావు ఆ రోజు తొలి ఉద్యమకారుడైనటువంటి శ్రీకాంతాచారి నుంచి బలి తీసుకున్నటువంటి మొదలుపెట్టినటువంటి తెలంగాణ ఉద్యమం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే దాని మీద శవాల మీద పేలాలు ఏరుకొని బతికినటువంటి మీరు 10 ఏళ్లు తెలంగాణని సర్వనాశనం చేసిందే కాకుండా అధికారమే పరమధేయంగా ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు మీకోసం నిజంగానే మీ బీఆర్ఎస్లో పనిచేసినటువంటి కార్యకర్తల కోసం మీరు ఏనాడైనా బతికినరా? తెలంగాణని దోపిడీ కోసమే ఆ 10 ఏళ్లు ఉండి అప్పుల పాలు చేసి దోపిడీ చేసిండ్రు. నువ్వు ఏడుంటివో తెలియదా బాల్కా సుమన్? ఒక పూట తింటే రెండవ పూట గతి లేని నువ్వు ఈరోజు 100,000 కోట్ల రూపాయలు ఈరోజు నువ్వు సొంతం చేసుకున్నావు అంటే తెలంగాణలో ఆత్మ బలిదానం చేసుకున్న ఉద్యమకారులు ఎటుపోయినరో మీరు ఉద్యమకారుల కుటుంబాలని ఒక్కరోజు పట్టించుకోలేదు. మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ ఉద్యమకారుని పరామర్శించిన పాపానికి పోలేదు, చచ్చిపోయిన విద్యార్థుల దగ్గరికి కూడా పోలేదు, నిరుద్యోగ యువత దగ్గర పోలేదు. కానీ ఈరోజు అధికారం లేదని జిఎంఆర్ ఆఫీసు తగలబెట్టుండి, సీఎం ఆఫీస్ తగలబెట్టుండి, రైలు పట్టాలు కోసేయండి, ఇంకా రకరకాలుగా ఇష్టం వచ్చినట్ల బొగ్గు కర్మాగారాన్ని తగలబెట్టేయండి అంటాడు. ఏం మాట్లాడుతావయ్యా? ఇవి ఉన్మాది లక్షణాలు. అధికారం పోయినప్పటి నుంచి ఉన్మాదులు అయిపోయారు. అస్సలు నిజ స్వరూపం బయట ప్రజలకు కనబడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ ఆ రోజు పరదచాటుగా చేసినటువంటి విషయం అంతా ఈరోజు బట్టబయలవుతుంది. అధికారం లేకపోయినా లేదా అండ లేకపోతే ఏ విధంగా ఉంటారు అనేది నిజమైన నిజ స్వరూపం బయటపడింది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేటీఆర్ కూడా నేను వీడియో చూసిన వీడి మీద 3 కేసులునే 10-15 కేసులు అయితే కరెక్ట్ ఉండదండి. అంటే నువ్వు బాగానే ఉంటావు, కేసులు పెట్టుకోవాలి, అందరు లోపలికి పోవాలి, మీ వెనకాల తిరిగే కార్యకర్తలు సర్వనాశనం అవ్వాలి, వాని బతుకులు కూడా మంచిగా చేస్తాడనే నమ్మకం ఏం లేదు. కానీ మీకోసం బతికేటోళ్ళకి జైల్లోకి పంపించాలి. ఒకవేళ రైలు పట్టాలు కోసేస్తే అది ఎంత పెద్ద నేరమో. వాళ్ళు పోతే మళ్ళీ వాళ్ళకి కనీసం బెయిల్ కూడా ఉండదని తెలియదా నీకు? ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నావు, ఎంపీగా చేసినావు, ఎమ్మెల్యేగా చేసినావు, అధికారంలో ఉన్నాడు, నీకు అన్నీ తెలిసి రెచ్చగొట్టే విధానం. మళ్ళీ ఒకవేళ మేము చేయలేదు అంటాడు, అది మార్ఫింగ్ చేసిన వీడియో అంటాడు. నిజంగానే మార్ఫింగ్ చేసిన వీడియో అయితే మా వాళ్ళు కంప్లైంట్ ఇయ్యని పోయే లోపల 5 నిమిషాల ముందే ఆ వీడియోని ఎందుకు తొలగించినావు నువ్వు వెదవాని ఈరోజు అడుగుతున్నాను నేను. బాల్కా సుమన్ అఫీషియల్ పేజ్ నుంచి ఎందుకు తొలగించారు? అంటే దొంగ పనులన్నీ చేసి అరెస్ట్ చేస్తే ఈరోజు తెలంగాణ స్వతంత్రం కోసమో లేకపోతే భారతదేశ స్వతంత్రం కోసం గాంధీ మహాత్ముడిలాగా ఒంటి చేతితోని పోరాటం చేసిన వాళ్ళలాగా పెద్ద బిల్డప్లు ఇచ్చుకుంటా ఇది మీడియా స్టంటు లేకపోతే రేటింగ్ స్టంట్ కోసం చేసింది ఏదైనా ఉందో అంటే ఈరోజు ఉద్యమకారులను లేదా కార్యకర్తలను రెచ్చగొట్టి తెలంగాణ ప్రభుత్వం మీద బురద జల్లి ఈరోజు ఈ వేషాలు వేస్తున్నటువంటి బాల్కా సుమన్కి హెచ్చరిస్తున్నాం. నువ్వే కాదు మీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి ఇలాంటివి ఏవైనా బీఆర్ఎస్ఏ కాదు, ఇందాక మా శివసేన రెడ్డి గారు చెప్పినట్టు ఎవరు ఏ తప్పుడు పనులు చేసినా కూడా మొన్న బండి సంజయ్ కొడుకుకైనా సరే ఈరోజు బాల్కా సుమన్ అయినా సరే ఇంకొకడు ఎవరు మా పార్టీలో నుంచి అయినా సరే దగ్గరోళ్ళైనా సరే చుట్టమైన బంధువు అయినా చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. అందరికీ ఇదే విధంగా శిక్షలు వేస్తుంది. ఈరోజు తెలంగాణని మళ్ళోసారి రెచ్చగొట్టే విధానం ఏదైతే బాల్కా సుమన్ చేసిండో ఇలాంటివి ఎవరైనా మరోసారి రిపీట్ అయితే గనక వాళ్ళకి పీడీ యాక్ట్. ఇప్పుడు బాల్కా సుమన్ ఉట్టికి కాదు, అప్పుడెప్పుడో జైలుకు పోయి బయటకు వచ్చిండు బెయిల్ మీద. కానీ ఇలాంటి రెచ్చగొట్టి ఉద్యమం చేద్దామనే రకం ఏదైతే మాట్లాడిండో పీడీ యాక్ట్ పెట్టి సచ్చినా కూడా బయటికి రాకుండా చేయాలి. ఇట్లాంటి దరిద్రులు బయటకు వస్తే మళ్ళీ చుట్టుపక్కల వాతావరణం కూడా పాడైపోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు బయటికి రాకుండా ఇలాంటి వాళ్ళకి ఒక్కరికి శిక్ష పడితే మళ్ళీ ఒక్కడు నోరు జారాడు. ఈ కేటీఆర్ అట్లాంటోడు నోరు తెరవకుండా ఉండాలి అని అంటే పీడీ యాక్ట్ ఇమీడియట్ గా వీళ్ళ మీద ఫైల్ నమోదు కావాలని నేను కోరుకుంటూ బాల్కా సుమన్ ఈరోజు సింగరేణి మీద మాట్లాడేందుకు మాత్రమే నన్ను అరెస్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా వాళ్ళ కుమారుడు వివేక్ వినోద్ గారు నా మీద
చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని ముందు నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. సింగరేణికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు నేను ప్రశ్నించినందుకే నన్ను అరెస్ట్ చేసిందని చెప్పి బాల్క సుమన్ గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణికి సంబంధించి 412 వారసత్వ ఉద్యోగాలను హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు సింగరేణితో మాట్లాడి సంప్రదింపులు చేసి 412 వారసత్వ ఉద్యోగాలు ఇస్తూనే ప్రధానంగా ఒక కుటుంబంలో వారసులు లేనట్లయితే కుమార్తెకు భార్య, అదేవిధంగా పెళ్లి కాని అమ్మాయి ఉంటే వారికి కూడా ఉద్యోగాలు కల్పించింది సింగరేణి. అదే కాకుండా ఈ జూలై మాసంలో 350 సింగరేణి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి సంస్థ భావించి ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయి. అదే కాకుండా 1,25 లక్షల రూపాయల ప్రమాద బీమాను కార్మికుల కోసం కల్పించింది సింగరేణి. అదే కాకుండా సహజ మరణం చెందితే 10 లక్షల రూపాయలు, అదే కాకుండా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైనా చనిపోతే 30 లక్షల నుంచి 40 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, సింగరేణి ఇస్తా ఉంది. అదే కాకుండా విశ్రాంత ఉద్యోగులు 70 సంవత్సరాల లోపు ఎవరైనా చనిపోతే 30 లక్షల వరకు ప్రమాద బీమా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇక్కడ అనవసరంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి గతంలో కేతాన్పల్లి మున్సిపల్లో గదే రెచ్చగొట్టే ప్రసంగాలు ఏకంగా మంత్రి గారి కాన్వాయ్ మీద దాడి చేస్తే 14 రోజుల పాటు జైలుకు పోయిండు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మారిండా అంటే మారకుండా ఏకంగా రైలు పట్టాలు ఘోషాలని సింగరేణి సంస్థను, అదే కాకుండా ఆఫీసుని పేల్చేయాలని చెప్పేసి సింగరేణి కార్మికులను ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిండా ముంచిన మాట వాస్తవం. సింగరేణి నిర్వీర్యం చేసి సింగరేణి అవినీతికి ఆనాడు పెద్ద ఎత్తున అవినీతి జరిగిన మాట వాస్తవం. సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా సింగరేణి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చెప్పలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కారుణ్య నియామకాలైనా, ప్రమాద బీమైనా, విద్యుత్ సంస్థల నుంచి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ప్రమాద బీమాను కల్పించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు ఆదరిస్తలేరు. కాబట్టి రెచ్చగొట్టే ప్రసంగాలు, విధ్వంసకరమైన వాతావరణం క్రియేట్ చేసి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆదరణ లభించదని చెప్పేసి బాల్క సుమన్ గారు భావించే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుని వారు చేసి ఇప్పటి వరకు 4 రోజులు అవుతా ఉంది. 4 రోజుల తర్వాత మాత్రమే ప్రభుత్వము చాలా చట్టం ప్రకారం ముందుకు పోయిందనే విషయం చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. కాబట్టి బాల్క సుమన్ గారు సింగరేణి అంశమైనా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలైనా, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలైనా, నిరుద్యోగులకు సంబంధించి ఏజీ అంశమైనా, తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 1 కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు అనవసరంగా తెలంగాణ రాష్ట్ర యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు మాని కాంక్రీట్ వేలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహా సూచనలు ఇస్తే తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నాం, ఏం చేద్దామో చెప్పండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ఏం రావడం లేదు. ఈ బాల్క సుమన్ లాంటి వాళ్ళేమో ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇంకా అరెస్ట్ అయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో తన మన అనే భేదమే లేదు. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఏ అంశమైనా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.